వెల్కమ్ టు కేఎన్డి సొల్యూషన్స్. ఈరోజు మనము డిపిడిటి గురించి తెలుసుకుంటాము. అసలు డిపిడిటి అంటే ఏంటి? డ్యూయల్ పోల్ డ్యూయల్ త్రో అంటే ఒక ఆర్ఎఫ్ పోర్ట్ నుంచి రెండు పోర్టులకి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. డిఫాల్ట్గా ఒక మోడ్ అయితే ఉంటుంది, కస్టమైజేషన్కి వచ్చి ఇంకో మోడ్లోకి స్విచ్ అవుతుంది. అది ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా స్విచ్ అవుతుంది. ఈ టోటల్ ఎంటైర్ యాక్షన్ మాత్రం కంట్రోల్ చేసేది మనకి డబ్ల్యూటీఆర్ కావచ్చు, ఎస్డిఆర్ కావచ్చు, ఎంటీ కావచ్చు, లేదా బేస్ బ్యాండ్ కూడా కంట్రోల్ చేస్తుంటుంది. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. ఇక్కడ కానీ మనం పీపీటీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక యాంటెనా ఉందండి. ఈ యాంటెనా నుంచి ఒక డిప్లెక్సర్ ఐసీకి అయితే వచ్చింది. డిప్లెక్సర్ ఐసీ నుంచి లో బ్యాండ్ అనే పిన్ నుంచి యాంటెనా ఎల్బి డిఆర్ఎక్స్ అనే సిగ్నల్ అవుట్ అయిందండి. ఈ అవుట్ అయిన పిన్ను డ్యూయల్ పోల్ డ్యూయల్ త్రో దగ్గర ఆర్ఎఫ్ అవుట్ 2 అనే పిన్ దగ్గర రిసీవ్ అయిందండి. ఈ రిసీవ్ అయిన పిన్ను ఆర్ఎఫ్ ఇన్2 ద్వారా యాంటెనా ఎల్బి డిఆర్ఎక్స్ డిఐఎఫ్ఈఎం అంటే డూప్లెక్సర్ ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ ఎండ్ మాడ్యూల్ అంటారండి. ఈ ఐసీ దగ్గరికి వెళ్తుంది. స్కై 53735 దగ్గరకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఎల్ఎన్ఏ, లో నాయిసీ యాంప్లిఫైర్. ఓకే, అలానే ఎల్బిటిఆర్ఎక్స్, ఈ ఎల్బిటిఆర్ఎక్స్ అనేది కూడా సమ్ అదర్ వేరే యాంటెనా నుండి వచ్చి ఆర్ఎఫ్ అవుట్ 1 దగ్గర రిసీవ్ అయింది. రిసీవ్ అయిన ఈ సిగ్నల్ ఆర్ఎఫ్ ఇన్ 1 నుంచి యాంటెనా ఎల్బిటిఆర్ఎక్స్ ప్యామ్ ఐడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ అసలు డ్యూయల్ పోల్ డ్యూయల్ త్రో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ ఇదే సిగ్నల్ టీఆర్ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇదే పిన్ నుంచి మళ్ళీ టీఎక్స్ పాత్రలు కూడా వస్తాయండి. వచ్చిన ఈ ఆర్ఎఫ్ ఇన్ 1 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే సిగ్నల్ కస్టమైజ్ అంటే కంట్రోల్ దగ్గర కానీ మనకి ఏదన్నా సప్లై వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఈ ఆర్ఎఫ్ ఇన్ 1 అనే పోర్టు ఆర్ఎఫ్ అవుట్ 2తో స్విచ్ అవుతుంది. స్విచ్ అయ్యి ఇలా బయటకు వచ్చి ఈ యాంటెనా ద్వారా అవుట్ అయిపోవచ్చు. అలా కాకుండా ఆర్ఎఫ్ ఇన్ 2 నుంచి ఏదన్నా సిగ్నల్ వచ్చినా ఇలా వచ్చి ఆర్ఎఫ్ అవుట్ 1 ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలా కూడా జరుగుతుంది. లేదు ఎల్బిటిఆర్ఎక్స్ అనేది ఆర్ఎఫ్ అవుట్ 1 నుంచి వచ్చి ఆర్ఎఫ్ ఇన్ 2 నుంచి బయటకి ఇలా వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ద రిసీవ్డ్ సిగ్నల్. అలానే టీఎక్స్ పాత్ దీని నుంచి ఇలా వచ్చి ఆర్ఎఫ్ అవుట్ 1 ద్వారా ఎల్బిటిఆర్ఎక్స్ నుంచి సమ్ అదర్ డిప్లెక్సర్ ఐసీ నుంచి మెయిన్ యాంటెనా ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. మనం 5G సెట్స్ కానీ తీసుకున్నట్లయితే డిప్లెక్సర్ ఐసీలు చాలా ఉంటాయి. అలానే మనకి డ్యూయల్ పోల్ డ్యూయల్ 3 ఐసీలు కూడా చాలా ఉంటాయండి. డూప్లెక్సర్ ఐసీలు కూడా చాలా ఉంటాయి. ఇవి ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. కన్ఫ్యూజన్ అయితే అవ్వాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఇన్స్టిట్యూట్ని మీరు విజిట్ చేయొచ్చు.